రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ గాయత్రి ఆశ్రమం కండ్లపల్లి పద్మనగర్, శ్రీ బాదం ప్రకాష్ గారు, వ్యవస్థాపకులు బాదం ప్రకాష్ గారు. బహుళ సంస్థలని నడిపిస్తూ ప్రజాసేవలో ఒకవైపు సామాజిక సేవ, మరొక వైపు ఆధ్యాత్మిక సేవ, రెండింటిని ఇద్దరు గౌరవనీయులు డాక్టర్ జనపాల శంకరయ్య గారు వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. హరి ఓం. మిగతా సభా కార్యక్రమం అంతా కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. మీరు కొంచెం కోరికతోని మా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఏంటంటే ఇటువైపు ఉన్నోళ్ళు ముఖ్యం కాదు, ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళే సభా వేదికకి అపోజిట్లో ఉన్నటువంటి వాళ్ళే చాలా ముఖ్యం. వాళ్ళతోనే కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ విషయం ఏంటంటే మనం ఎంతవరకు నేర్చుకున్నామో ఆ అనుభవానికి చెప్పాల్సినటువంటి అవకాశం మనకు లభించింది. కాబట్టి భాగవతం ఎన్నో జాగాలను చాలా మంది చెప్పారు. అందరూ ఎవరికి ఏమి పట్టిందో ఓళ్ళు చిన్నకుండా పెద్దలు పట్టిపోయారు, ఇది తీసుకుంటూ తీసుకోవడం అన్నట్టు ఎవరైనా శిక్షణ తీసుకుంటూ చాలా బాగా అవుతుంది. ఇది మళ్ళీ మళ్ళీ జరగాలి అక్కడక్కడ. మరొకరు హరి ఓం. దగ్గరికి జరుగుతుంది. ఆధ్యాత్మిక కుమారులు పట్టిస్తూ ఆదివారం నుండి ఈ శనివారం వరకు పొద్దున సాయంత్రం శ్రీ బ్రహ్మచారి అక్షయ చైతన్య గారి ప్రవచనాలు వింటూ ఉంటే మనమందరం అందులో లీనమైపోయి తన్మయత్వం పొంది ఆధ్యాత్మిక అయినటువంటి వైకుంఠవాసంగా ఉన్నామన్నట్టుగా ఈ జిల్లాలో దాదాపుగా 1,00,000 మంది జనాభా ఉండొచ్చు. అందులో ఈ 7 రోజుల నుంచి వచ్చిన వాళ్ళు 70 మందో 100 మంది లోపలే ఉంటారు. అయితే ఈ పంట పండినప్పుడు తూర్పాలు పడ్డాను. తూర్పాలు పడినప్పుడు ఆ గాయ వచ్చినప్పుడు గట్టి ఏమో కింద పడతాయి, పోయినాక దూరంగా కొట్టుకోపోతుంది గాలికి. అయితే రాని వారంతా వేరే విధంగా ఏ స్వామీజీ అయినా ప్రవచనం బాగానే చెప్తారు. విషయం అడిగారు చెప్పాల్సింది. స్వామి మీ విలువలకు వారం రోజులు వినకుండా ఇలాగా ఉన్నాం. ఇప్పుడు మా మార్పు అనిపించింది. మీలో ఏం మార్పు అనిపించింది, మీ అనుభవం ఏంటి అంటే 2 మాటల్లో చెప్పండి అంతే. అర్థమైందా? స్వాములు బాగానే చెప్తారు కాబట్టి వాళ్ళ ప్రోగ్రాం ఏర్పడేది. విషయం అడిగారు బాగా చెప్పారు, బాగా చెప్పలేదు, మట్టి చెప్పాల్సింది. మీకు ఏదైనా మార్పు అనిపించిందా? ఇది బాగుంది స్వామి, ఇది మాకు అర్థం కాలేదు, మళ్ళీ కావాలంటే వద్దు అలాగే ఏర్పడి తర్వాత అప్పుడు
ఈ బెడ్ మీదకే నడుస్తుందని చెప్పి నాకు మైండ్లో చాలా ఫీల్ అయిపోయింది, చాలా బ్రహ్మాండంగా ఫీల్ అయింది. ఏదంటే ఆ బెడ్ మీదకే నడిచినప్పుడు చిరు ప్రయత్నం చేయండి. ఎక్కడ ఆధ్యాత్మిక చింతనలు ఆధ్యాత్మిక ఎక్కడ జరిగినా కూడా, భజనలు కానీ కీర్తనలు కానీ ఏది జరిగినా కూడా మీరు ఎక్కడైనా పార్టిసిపేట్ అయితే చాలా బాగుంటుందండి. మనం మానసికంగా ఎదిగినట్లయితే అసంతృప్తి, ఆందోళన, ఒత్తిడి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. పెద్దలందరూ చెప్పారు. వాళ్ళు చెప్పిన దాంట్లో నేను కొంతవరకు సమయానికి వచ్చాను, విన్నాను. విన్న దాంట్లో ఎంతో కొంత కూర్చుండడానికి పుస్తకంలో విధించాలి, కానీ నేను మొత్తడానికి వెళ్ళడానికి కొంతవరకు సమయం పడుతుందని అనుకుంటున్నాను. పెద్దల ఆశీర్వచనం ద్వారా తొందరగా ఆచరణలో ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆచరణలో పెడుతూ ఇంకా నలుగురికి చెప్పే ప్రయత్నం కూడా చేయాలని ఆశీర్వచనాన్ని కోరుకుంటూ స్వామికి. అలాగే ఇందాక కీటకం గురించి చెప్తూ చాలా చక్కగా యోగాభ్యాసం యోగి యోగ సాధన అని ఇందాక యోగా అభ్యాసకులైనటువంటి గంగాధర్ గారు చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. ఆ రోజు నేను కూడా విన్నాను, అయినప్పటికీ కూడా నేను చెప్పలేకపోయాను. నేను ఆ విషయాన్ని చెప్తామని నిర్ణయించుకునే ఇక్కడికి వచ్చేసరికి ఆ విధంగా చెప్పే లోపట్నే వారి ద్వారానే ఇప్పుడే ఆ యొక్క జ్ఞానాన్ని పొంది మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ దాన్నే చెప్పడానికి ధైర్యం అనేది కలిగింది. అంటే వెంటనే మన ఆచార్యులు ఎట్లా ఉన్నారంటే, ఆచార్యులు గురువుని చెప్తూ ఒక చిన్న విషయాన్ని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. పుషక్తస్కందకాస్య పుషక్తస్కందగా అంతకారంగా గురువు చెప్తూ ఆదియోగి శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయితవి స్వయం ఆచరిస్తే భక్తిలో తన యొక్క భక్తి పారవశ్యంలో ఉండి స్వామికి ఫలాన్ని కాకుండా అరటి తొక్కనే పెట్టారు. అయినప్పటికీ కూడా తన భక్తిని మాత్రమే చూసినట్టు మన ఆచార్యులు కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్షర స్వామి మన ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మనకి జ్ఞానం పొందడం. అందులో అది కార్తీక మాసం. కార్తీక మాసం సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో భాగంగా కార్తీక మాస శ్రవణం, అలాగే భాగవత శ్రవణాన్ని చేయడం అనేది పెద్ద చెప్తూ ఉన్నారు. శరత్ పూర్ణిమ దర్శనం దొరకడం పూజలు సుకృతమయ్యా. ఎన్నో మంది సాధువులు మనం కనబడుతున్నారు, ఎప్పుడో వస్తుంది ఎప్పుడో పోతుంది. మన దగ్గర 7 రోజులు ఉన్నారు. ఎట్లా ఉంటారంటే శాస్త్రంగా అనుభవపూర్వకంగా చెప్పేవారు అన్నమాట. ఇక్కడ జ్ఞానయజ్ఞం, ఆ జ్ఞానయజ్ఞం ఏంటి పుణ్యంతో చెప్పకుండా వేదిక మీద గురువు గారికి వందనాలు. నేను 7 రోజుల నుంచి కార్యక్రమం జరుగుతుంది, కానీ రాలేదు. ఇవాళ వచ్చిన గురువు గారి మాట విన్నాను. గురువు గారి మాటల్లో ఇవాళ నాకు నచ్చింది ఏంటంటే, గురువు గారు చెప్పింది అది నాకు చెప్పలేకపోయి, కానీ కృష్ణుని లీలలు అనేది ఒక మనిషి వచ్చినప్పుడు ఎలా గౌరవించాలని ఒక చెట్టు రూపంలో చెట్టు గురువు గారు చెప్పేది అన్నారు, గుర్తు రావట్లేదు. అది బాగా నచ్చింది. అటువంటి విషయాలు గురువు గారి దగ్గర నేర్చుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. ఇటువంటి కార్యక్రమాలు జరిపించిన దుమాల శ్రీకాంత్ గారికి ఇట్లాంటి కార్యక్రమాలు జరిపి ఇంకా ప్రజలందరికీ సేవ చేయాలంటూ కోరుకుంటూ నేను ఈ సభను ముగించాను. పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది, కాకపోతే మనం దాన్ని అర్థం చేసుకొని కొద్ది మన జీవితాన్ని మార్చుకుంటూ ఉండాలి. ఎవరిమైనా ఏదో ఒక దశలో ఖచ్చితంగా మారాల్సిన పరిస్థితి భగవంతుడు మనకి ఇస్తాడు. దాన్ని మనం వినియోగించుకోవాలి. మనం మారాలి అంటే సత్సంగంలో పాల్గొనాలి. ఇట్లాంటి స్వాములు చెప్పిన వాటిని వీటిని మరణం చేసుకుంటూ పదే అటు వాటి విషయాలకు మన దగ్గర అవుతుంటే ఆటోమేటిక్గా భగవంతుడు మనల్ని మార్చే అవకాశాన్ని మారే అవకాశాన్ని మనకి ఇస్తాడు.
నా జీవితంలో కూడా దాదాపు అట్లనే జరిగింది. అందరూ అట్లా కొంచెం మారాలి, మంచి జరగాలి, మంచి కోసం పాటుపడాలి, 10 మంది బాగుండాలని మనం కోరుకోవాలని నేను అనుకుంటున్నాను. గురువారు అక్షయ గారికి వేదికగా అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. గురువుగారు కృష్ణుడికి జన్మించిన తర్వాత ఆ భూతలి రాక్షసి వచ్చింది కదా, కృష్ణుని సంవాదించాలనే ఉద్దేశంతో వచ్చింది. వచ్చినప్పుడు ఆ తల్లి పాలిస్తాన్ని ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆ యొక్క సందర్భం లోపల ఏ రకంగా ఒకటే సెకండ్ లోపల ఆమెను మొత్తం మనం చాలా అదృష్టవంతులం. ఈ శాంతినగర్లో ఈ కార్తీక మాసంలో జ్ఞాన యజ్ఞాన్ని పెట్టినందుకు మనం చాలా అదృష్టవంతులం. మనమందరం జ్ఞాన మార్గంలోకి వెళ్తాం. ఇంకా మంచి జ్ఞానం ఇన్నందుకు ఈ అవకాశం ఇచ్చినాం. ఒక విషయం ఏంటంటే హరి ఓం అమ్మ ఏమన్నా చిన్మయ మిషన్ యొక్క లక్ష్యం తంగలపల్లి మార్కండేయ టెంపుల్లో జరిగింది. 4వ జ్ఞానయజ్ఞం శాంతినగర్లో జరిగింది. నెక్స్ట్ జ్ఞానయజ్ఞం కూడా ఉన్నది. అది గురుదేవుని యొక్క ఆశీస్సులు రావాలి, భక్తుల యొక్క ప్రేరణ రావాలి. జ్ఞానయజ్ఞం పెట్టాలంటే చెప్పేటోళ్ళు కావాలి, వినేటోళ్ళు కావాలని స్వామి చెప్తూ ఉన్నాడు. అట్లనే చాలా రోజుల నుంచి చిన్న విషయం లక్ష్యం చెప్పిన అంతటా విస్తరించాలని మాకు మొన్ననే దీపావళి రోజు నాడు చంద్రంపేటలో కూడా పెట్టాలని చెప్పేసి ఒక సూచన వచ్చింది. వెంకంపేటలో కూడా ఉన్నది. అంతటా విస్తరించాలనేది లక్ష్యం. మనం ఇంకోటి ఏంటంటే మనం ఎన్ని రోజులు వింటున్నాం, ఎవరికి వారే సాక్షులు. మనం ఎంతవరకు దాన్ని కార్తీక మాసం చదువుకోవడం. కార్తీక మాసంలో వాస్తవానికి మనకి బీవై నగరంలో నడిచేది. ఇది చాలా రోజుల నుంచి ఇక్కడ ఉందని స్వామితో నాకు నేను టైం కూడా తీసుకున్నాను. బీవై నగరంలో ప్రతి కార్తీక మాసంలో బీవై నగరంలో జరుగుతుంది. ఎప్పుడు అక్కడ జరుగుతుంది, ఇక్కడికి కూడా అవకాశం ఇవ్వాలనేది మన లక్ష్యం. అందుకని చెప్పేసి ఈసారి అప్పటికి 3 రోజులే శాంతినగర్లో జ్ఞానయజ్ఞం పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాం. ప్రసాద్ మా అధ్యక్షుడు వాళ్ళు కార్యదర్శులతో అన్వేషణ చేసినాం. ఇక్కడికి రావడం జరిగినాం, కొంతమందిని కలిసినాక 2వ ప్రయత్నంగా వాస్తవానికి ఆ భగవంతుడు ఇచ్చినట్టు కృష్ణ భగవానుడు సూచనల ప్రకారమే దుమాల శ్రీకాంత్ స్వామి వారికి నేను ఫోన్ చేసినాం. వారు ఒకటే అడిగింది, మీకు ఏం కావాలి, ఎంత ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తారనేది నేను ఒకటే విషయం అడిగాను. మేమిద్దరం ఒక్కరికొకరు అసలు చూసుకొని ఫోన్లోనే డిస్కస్ జరిగింది. జ్ఞానయజ్ఞం ఫిక్స్ అయింది. నెక్స్ట్ డే వచ్చినాం, టైం ఫిక్స్ చేసినాం, డేట్లు గిట్లా అన్నీ అయిపోయినాయి. వాళ్ళు నేనేమో హైదరాబాద్ వెళ్ళిపోయిన పని మీద మన మల్లేశ్వరం స్వామి, శంకర్ మరియు కోతరామన్న వీరందరూ మా సభ్యులు కలిసి ఈ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేసిరు. చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇటువంటి జ్ఞానయజ్ఞాలను ప్రోత్సహించడం పూర్వజన్మ సుకృతం. ఆ పూర్వజన్మ వాసనలు ఉంటేనే దాన్ని పెట్టాలని ఒక ఆలోచన ముందుకు వస్తుంది. డబ్బులు అనేది చాలా మంది దగ్గర ఉంది, కానీ దాన్ని ఎట్లా వినియోగించాలి, ఈ జ్ఞానం వల్ల వారికే కాదు మనందరికీ కూడా కార్తీక మాసం యొక్క పుణ్యఫలాలను ఇప్పించినందుకు దుమాల శ్రీకాంత్ గారికి చిన్న విషయం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని భవిష్యత్తు తరానికి అందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి తెలియజేయాలి. ఇక్కడికి వచ్చినటువంటి పెద్ద వయసులో ఉన్నటువంటి ధర్మం యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు కూడా తెలుసుకునేటట్టుగా చేయాలి. స్వామి కాలాతీతం అవుతుంది.
హరి ఓం. హరి ఓం. నమస్కారం. ఈరోజు ఎందుకంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మొన్న ఒక దేవస్థానం వచ్చినాం. ఈయన ఒక కార్యక్రమం ఇస్తే ఎందుకంటే అది ఎందుకు రాలేదని చెప్పి మిస్ అని చెప్పి బాధపడుతుంది. అది ఎందుకంటే ఇంట్లో అది అందరూ మైండ్ ఎక్కువ కాబట్టి ఇది కార్యక్రమం ఏంటంటే మనం ఎప్పుడైనా చేసే తప్పు అందరూ చేస్తుంటాం. రోజు కంపల్సరీ చేయవాళ్ళు కూడా చేస్తూ ఉంటాం. దీనికి మనం ప్రత్యేకం ఇవ్వాలంటే రోజు ధ్యానం చేయాలి. ఒకటి ఏం లేదు, రోజు అదే కృష్ణారామలో ఒకటే ఓం నమో భగవతే ఒకటి ఏదైనా మాత్రం రోజు ఒక 10 నిమిషాలు కేటాయించి మనకు దీనికి ఆధ్యాత్మిక అన్ని ప్రాంతాలలో అలాగే పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామాలను కూడా పెట్టాలనేటువంటి సంకల్పం మాకుంది. ఆ సందర్భంగా చంద్రంపేటలో పెట్టాలని అనుకుంటున్నాము, వెంకపేటలో పెట్టాలని అనుకుంటున్నాము అన్నారు. ఇంకోటి కూడా మనసులో అనుకున్నాము. మరి కృష్ణ మందిర్లో కూడా ఒక జ్ఞానేకం పెట్టాలనేటువంటి సంకల్పం మాకుంది. చెప్పడం మర్చిపోయారు. ఇలాగా ఇంకా అడ్వాన్స్గా ఆలోచిస్తున్నాం. ఒకటి జరుగుతున్నా కానీ చాలా ముందు ఆలోచించి మన ప్రజలందరికీ, సిరిసిల్ల వాస్తవ్యులందరికీ జ్ఞాన ప్రదానం చేయాలనేటువంటి సంకల్పం మాకుంది. ఆ దిశగా భగవంతుడు మాకు సహకరించాలని మరి మాతావాస కోరుకుంటున్నాము. ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు, ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ జనపాల శంకరయ్య గారు, వారు రెండు వైపులా సవ్యసాచిలాగా ఒకవైపు సామాజిక సేవ, మరొక వైపు ఆధ్యాత్మిక సేవ రెండు చేస్తున్నారు. వారి యొక్క అమూల్యమైనటువంటి సంక్షిప్త సందేశం. हरि ओम. हरि ओम. श्री कृष्ण भगवान की जय. హరి ఓం అంటే తప్పు చేయలేదు. श्री कृष्ण भगवान की जय. दुर्गा माता. ముందు నా పెద్దలకి నమస్సులతో ఈ చిన్న పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. ధన్యవాదాలు. అమ్మగారు, మీరు చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు. మాతాజీ ఇంత ముందున్నారు. ఏమైనా అంచనా వేసుకుంటున్నారంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అమ్మవారిని మొన్న దాకా పూజించారు కదా, ఎందుకు పూజించారు? ఏం చేసిందని పూజించారు? ముగ్గురు అమ్మలకు మూలకమ్మగా ఆమెను పూజించారు. ఎందుకని పూజించారు? ఆమె శౌర్యం ఏమైంది? ఆమె ప్రతాపం ఏంది? ఎవరిని సంహరించింది? ఎందుకు సంహరించింది? ఏ ధర్మ మార్గం వైపు ఆమె నడిచింది? ఎందుకని పూజించారు? అంతేకాదు, పోసేటువంటి పద్ధతిలో నడవాలంటే, వాళ్ళని ఒక తీర్చిదిద్దాలంటే అంతా మాతాపిల్ల చేతుల్లో ఉన్నది. అయ్యగారు ఏంది సమకూర్చి పెడతారు, అమ్మగారు ఏంది పిల్లల్ని కొంచెం అదుపులో పెట్టి బాగు చేస్తారు. ఆడపిల్లలేమో పొద్దున లేపుతున్నారు, మగపిల్లలేమో పెద్దలందరికీ నమస్కరిస్తూ ఆత్మ బంధువులారా, గత వారం రోజుల నుండి ఇక్కడ ధ్యానయజ్ఞం భాగవత సప్తాహం చేయడం జరిగింది. వాస్తవికంగా నా యొక్క శరీరం సహకరించకపోవడం వలన మొదటి రోజు ప్రోగ్రాం చివరి రోజు ఇంటికి రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికైనా కానీ ఈ భాగవతాన్ని భాగవత విద్య భూమయ్య గారు 1000 కన్నా ఎక్కువ సప్తాహాలు చేశారు. అక్కడ నేను కూడా విన్నాను. కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. ఇది సముద్రమైన కంఠంతో అనేకమైనటువంటి ఉపమానములతో ప్రజలకు లోతైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి మహోన్నత వ్యక్తిత్వాన్ని చెప్పాలి కల్పించారు. ఇక్కడ భగవంతుడు అనుగ్రహంతో అలాగే ఈ భవనం యొక్క యజమానిని ఒప్పించి మనకి ఈ స్థలాన్ని కూడా మరి మనకు అవకాశం కల్పించారు పూర్తి చేసుకోవడానికి కార్యక్రమం. మరి మొత్తానికి ఈ దీనికి ఏమంటాం కారణము కార్యకారణం అంతా వారే కాబట్టి వారు కూడా వారి యొక్క చిన్న అభిప్రాయాన్ని వెలిగించాలని కోరుతున్నాను. హరి ఓం. వాస్తవానికి ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం. ఒక వ్యక్తిని ఇంతగా ఎన్నిసార్లు పొగడడం అంటే మంచిది కాదేమని నా భావన. ఎందుకంటే మీ అందరు నాకన్నా పెద్దవాళ్ళు. నేను మీ కళ్ళ ముందు గురిగురి అడుగు చేసుకుంటూ పెరిగిన వాడిని.
మీ ఆశీర్వాదాలే కావాలి అని నాకు పోగొట్టుకోవాలి. ఎందుకంటే నాదొకటే తపన, శాంతినగర్ వాసులకు మిగతా సిరిసిల్ల వాసులకు కాస్తంత వేరియేషనట్టే ఉన్నాం మనం. నేను చిన్నప్పటి నుండి చూసిందల్లా రాళ్ళబావి నుండి మొదలెడితే రావిచెట్టు కాడికి శాంతినగర్ అంటే సపరేట్. ఇది సిరిసిల్లకు భారతదేశానికి శ్రీలంక ఎట్లుండదో మన శాంతినగర్ కూడా ఆ రకంగానే ఉండే. కానీ మేము ఎలా ఎదిగినామో మన శాంతినగర్ కూడా ఆ రూపకంగానే అభివృద్ధిలో ముందుకు పోతూ సిరిసిల్లను తలదన్నేలా ఈరోజు శాంతినగర్ ఎదుగుతున్నది. ఎందులో ఇది చూస్తున్న బిల్డింగ్లనే కావచ్చు, డెవలప్మెంట్ అనే కావచ్చు, ఇది వచ్చినటువంటి ఈ నర్సింగ్ కాలేజ్తో పాటు కలెక్టరేట్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ వీటన్నిటితో పోల్చుకొని అందరైతే అందులో భాగస్వాములు అయ్యారు. ఎంత మంచి కార్యక్రమం జరుపుకున్నాం రామరావు. చాలా చక్కటి శోభయాత్ర వేల మందితో సిరిసిల్ల మొత్తం శాంతినగర్ మీకు చూసేలాగా చేసినాం. అవునా కాదా? ఇది వాస్తవం కదా. ఓన్లీ అదే కాదు, మొన్నటికి మొన్న చూసుకున్నామా ఎంత ఘనంగా జరుపుకున్నాం. శాంతినగర్ అంతా దాంట్లో వచ్చింది, కథలు వచ్చింది. మొన్నటికి మొన్న దాండియా నైట్. ప్రతి పండగ ప్రజలందరం మమేకమై ఒక చోట కలిసి జరుపుకుంటేనే పండగ. నా ఉద్దేశం ప్రజలు లేకుండా, ప్రజల మమేకం లేకుండా అందరూ ఒక చోటికి రాకుండా ఉంటే ఎవరికి కావాలి జరుపుకునే దాన్ని పండగ అనుకో. అవునా కదా? దసరా వస్తే ఎక్కడ గాంధీ గారి పదం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అందరూ ఒకరికొకరు బంగారం పెట్టుకున్నాం కదా. ఈ రూపకంగా ప్రతి పండుగ జరుపుకోవాలనే ఒక తపనతో నేను ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని మనోళ్ళందరికీ ఇలాంటి జ్ఞానయజ్ఞాన్ని ఇవ్వాలని ఒక తపన. వాస్తవానికి నాకున్న సంకల్పం, ఆలోచన, వారి ఆలోచనతో మన దగ్గరికి వచ్చి సంప్రదించడంతో మనం ముందుకు వచ్చి, నేను ముందుగానే చెప్పిన మన గ్రూపులో మహిళలందరికీ చెప్పిన మనందరూ భాగస్వామ్యంతో కలిసి చేద్దామని చెప్పిన. కనుక ఈ క్రెడిట్, ఈ గొప్పతనం నాకు రాదు, నాకు రాకుండా మన శాంతినగర్ వాసులందరికీ దక్కాలి. అందులో ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ప్రతిరోజు సత్సంగం జరుగుతున్నటువంటి అక్కడ మలేషియా గారు, ఇక్కడ రాము వారు, ఇంకా ఇంకా ఇతరులు అందరూ ఆధ్యాత్మిక వైపు మీరు ప్రతిరోజు సత్సంగం జరుగుతున్న మీ అందరికీ దక్కాల్సిన గౌరవం, మీ అందరి ఆశీస్సులతో ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాదు ఇక్కడ 7 రోజులు మనం ఇంత మంచి చక్కని కార్యక్రమం అక్షయ చైతన్య పేరునే చూడండి, బ్రహ్మచారి శ్రీ అక్షయ చైతన్య. అక్షరాలను తన కంఠంలో నింపుకొని ధారాళంగా, వాస్తవానికి మీకు ప్రతి ఒక్కరికి ఇక్కడ చాలా మంది చదువుకు తక్కువ ఉన్నవారు కనుక మీకు మిమ్మల్ని అర్థం చేసుకొని సరళంగా ఎన్ని ఉదాహరణలు ఇచ్చుకుంటూ అర్థమయ్యే రీతిలో వారి ప్రవచనాన్ని 7 రోజుల పాటు మనకు అందించింది. అవునా కదా? వాస్తవం కదా? మరి వారి నుండి నేర్చుకున్నది ఎంత మీరు ముఖ్యం. అదే కాదు, జరగడం పెద్ద గొప్పగా వారికి కూడా ఎప్పుడు తృప్తి ఒక 7 రోజులు ఉదయం సాయంకాలం అంత కష్టపడి అంత చక్కటి ప్రవచనాన్ని మీకు అందిస్తే ఒక్క 2 నిమిషాలు, ఒక్క నిమిషం ఏమి నేర్చుకున్నారో మీకు అర్థమైంది ఎంత, అర్థం కాదు ఎంత, వారి ముందు ఒక 2 మాటల్లో మీ భావాన్ని వ్యక్తపరుచుంటే మాత్రం ఇంకా చాలా సంతోషపడతారా లేదా? అవునా కాదా? మరి మీరు గొప్ప కాదు, డబ్బులు పెద్ద గొప్ప కాదు, కానుకలు పెద్ద గొప్ప కాదు, అవి కాదు. వారి ధ్యేయం, వారి తపన, వారి సంకల్పం, వారికి ఉన్న జ్ఞానాన్ని 10 మందికి పంచుకుంటూ లోక కళ్యాణార్థమై బయలుదేరింది. అందుకే బ్రహ్మచారి అయ్యాడు కదా. అవునా కదా? ఎవరన్నా మన జీవితాన్ని త్యజిస్తామా? సాధ్యమా? కుటుంబ బంధంలో ఇరుక్కున్నాం కదా మనందరం, బతులుకోగలుగుతాం ఎవరమైనా? వారి జీవితాన్ని త్యజించి బ్రహ్మచారిగా లోక కళ్యాణార్థమై బయలుదేరి వచ్చి మన కోసం 7 రోజులు మంచి కార్తీక మాసంలో ఇక్కడుండి చాలా చక్కటి ప్రవచనాన్ని ఉదయం సాయంకాలం అందిస్తే 2 మాటలు చెప్పండి తల్లు అని బదిలాడితే దండం పెట్టేలో ముందుకొస్తారు. నిజంగా జ్ఞానం ఇచ్చారా స్వామి? నిజంగా మేము కొత్త గొప్ప వారి నుండి కాస్తంత జ్ఞానం నేర్చుకున్నామన్నది ఒక చేతులు. ఈ ప్రవచనం ద్వారా ఈ 7 రోజులలో స్వామి వారి నుండి కాస్త కొత్త మేము జ్ఞానాన్ని పొందగలిగిన కనీసం జీవిత సత్యాన్ని, శ్రీకృష్ణ భగవానుడి జన్మ రహస్యాన్ని, జన్మ చరిత్ర కాస్తానన్నా నేర్చుకున్నామని ఒకసారి గట్టిగా చదివారు. నిజంగా మరి లేకపోతే వారు వచ్చిన దానికి ఏం ఫైదా లేకుంటుంది కదా. అవునా? నిజంగా మన మనస్ఫూర్తిగా గౌరవం అక్షయ చైతన్య గారిని గట్టిగా చెప్పడం
పట్టుకొని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు మాత్రమే ఉంది. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు మా అందరిపై ఆశీస్సులతో జరపాలని, మిమ్మల్ని మరలా మేము పిలుచుకోవాలని మా అందరి భావన, సంకల్పం. మీ ఆశీస్సులు మాపై ఇలాగే ఉండాలని, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. 7 రోజుల పాటు ఇచ్చేసి మీ సమయాన్ని, ఉదయం సాయంకాలం మీ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని ఇచ్చేసి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా, తల్లులందరికీ, తండ్రులందరికీ పాదాలు వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తారు. హరి ఓం. హరి ఓం హరి ఓం. ఈ విధంగా ప్రతి ఒక్కరు నమస్కారం హరివంతో చేయండి. లేదా మీకు ఇష్టమైనటువంటి దేవుడు, రాముడు, జై శ్రీరామ ఏం కాదు. అలాగే ఇక్కడే కృష్ణానగర్ నుండి జై గిరిధారి అంటారండి. జై గిరిధారి ఏదో ఒకటి నామంతో భగవంతుడి నామాన్ని స్మరించాలి. ఇప్పటి నుంచి మరి ఏమన్నా మేమైతే చిన్న విషయంలో హరి ఓం అంటాం. ఎవరినైనా మార్గం అడుగుతున్నాం, మా పిల్లలు కూడా హరి ఓం చెప్తాం. ఓకే, చిన్నగా దీనికి చిన్న విషయంలో పరిచయం స్వామి చిన్నయానంద స్వామి యొక్క శిష్యురాలు. ఇంకొక పెద్ద ఆస్థానం నడుపుతుంది. ఇప్పటికీ ఉంది కడప జిల్లా కళ్యాణంలో. చాలా మంది శిష్యులు తయారు చేసింది. అట్లా తయారు చేసినటువంటి వారిలో శ్రీ పూజ శ్రీ యజ్ఞానంద స్వామి గారు. మరి వారి ఆధ్వర్యంలోనే సిరిసిల్ల చిన్నను పునఃప్రారంభించారు. ఏంటిది వాడు కొత్త ఉంది అనుకుంటారు. పునఃప్రారంభమైంది, మళ్ళీ ప్రారంభించాం. అంటే ఇంతకుముందు కూడా ఉంది ఇక్కడ. చిన్న మిషన్ అనేది 2006 సంవత్సరంలోనే స్థాపించాం. అప్పుడు పునఃప్రారంభం కాదు, ప్రారంభించాం. అప్పుడు కొంతమంది అందుకని ప్రారంభించడం జరిగింది. అప్పుడు నన్ను అధ్యక్షులు చేశారు. అప్పుడు 2006 సంవత్సరంలో అప్పుడు చాలా విరివిగా జ్ఞానయజ్ఞాలు చేశాం. విచ్చేసేట్టుగా చేసాం. జ్ఞానయజ్ఞాలు చాలా చేశాం. సంవత్సరానికి 3-4 జ్ఞానయజ్ఞాలు ఇవ్వండి. అట్లా 3-4 సంవత్సరాలు చేశాను. కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను స్తబ్దంగా ఉండడం జరిగింది. మరి చిన్న మిషన్ కూడా అంటే కరగడం వేరే వాళ్ళు పనిచేయడం, కానీ వాళ్ళు కూడా స్తబ్దంగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ ప్లేస్. అయితే మళ్ళీ ఈ స్వామి వచ్చారు. ఇప్పుడు సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి వార్షికోత్సవం సందర్భంగా మలయాళ గీతాశ్రమానికి రావడం జరిగింది. జ్ఞానయజ్ఞం అప్పుడు జ్ఞానయజ్ఞానికి వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు బాగా బూస్టింగ్ చేశారు. ఇక్కడ ప్రోత్సహించారు. మీరు గతంలో చేశారు కదా, మళ్ళీ ఎందుకు ఆపేశారు, మీరు చెయ్యండి అని చాలా ప్రోత్సహించారు. కాబట్టి అదే విధంగా షాద్నగర్ వాసులు కోరారు. సబ్జెక్ట్ కూడా భాగవతాన్ని పెట్టమని చెప్పారు. అలాగే మార్నింగ్ ఈశా వాస్యోపనిషత్తు పెట్టమని చెప్పారు. ఎందుకంటే ఈశా వాస్యోపనిషత్తు యజ్ఞానంద స్వామిని చెప్పమని చెప్పారు. అట్లే చెప్పారంటే నేను ఈ విధమైనటువంటి సమాధానం చెప్పాను. అయితే ఇందులో 2006 నుంచి 2009లో 10 వరకు చిన్న విషయంలో చేసి ఆ తర్వాత కార్యక్రమాలు వెళ్తుంటే అప్పుడు భోగ వెంకటస్వామి గారు ఉంది, గీతా ప్రశాసన అధ్యక్షుడు. వారు ఏమన్నారంటే దాదాపు 4వ జ్ఞానయజ్ఞం బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి శాంతినగర్లో కూడా చాలా చక్కగా జరిగింది. ఇంతకుముందు శివానగర్లో కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమం ఒక చిన్న విషయంలో ఇంకా చాలా ఉన్నాయి. చిన్న యోగ్యత మీరు ఆలోచించి అలాగే చిల్డ్రన్ క్యాంప్స్ కూడా ఉంటాయి. మీ పిల్లలు చదువుకున్న పిల్లలు 10వ తరగతి వరకు ఆ లోపు చదివే పిల్లలకి క్యాంప్స్ పెట్టాం. ఎండాకాలం సమ్మర్లో వారం రోజులు జరుపుతాం. అన్ని రకాల మ్యూజిక్, తర్వాత డ్యాన్సులు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఇంకా పాటలు, అనేక రకాల అన్ని ఆలయంలాగా అన్ని చేస్తాం. అది కూడా ఏర్పాటు చేసిన ఎండాకాలంలో దాన్ని మీ పిల్లల్ని పంపించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చిన్మయానంద స్వామి యొక్క సమాధి
అలాగే ఇది కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కోయంబత్తూరులో. అందులో కూడా కోయంబత్తూరులో ఇంటర్నేషనల్ స్కూలే కాకుండా చాలా మందికి ఫ్రీగా నేర్పుతున్నారు. ఫ్రీగా అంటే పురోహితులు తయారు చేసినటువంటి కోర్స్ ఉంది. అలాగే త్రిపురలో బ్రహ్మచారులు తయారు చేసినటువంటి కోర్స్ ఉంది. అనేక మంది ఆచార్యులు వేల సంఖ్యలో ఉన్నారు. తర్వాత విదేశాల్లో కూడా ఉన్నారు. ఇది ఒక భారతదేశం కాదు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి సంస్థ. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఆచార్య చైతన్య గారు నమస్కారం చేస్తూ వేదికలు జరుపుతున్నారు. వేదికను గత వారం రోజుల నుంచి జ్ఞాన సంపాదన రావించినటువంటి నమస్కారాలు. ఇక్కడ సాయంత్రం ఏంటంటే టీవీలో సీరియల్ ముందు కూర్చొని అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ స్వామివారి ప్రవచనాలు విని జ్ఞానం సంపాదించుకోవడం చాలా ఆనందదాయకము. మీరు దీన్ని ఆచరించాలని కోరుకుంటూ ఆచరిస్తూ పొరుగువారిని కూడా ఆచరించేటట్టు చేస్తేనే దీనిలో సార్థకత ఉంటుంది. అలాగే చిన్మయ మిషన్ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దీన్ని సిరిసిల్లాలోని అన్ని ప్రాంతాల్లో చేసుకుంటూ రావడం, ఇంకా ముందు కూడా చేస్తానడం చాలా సిరిసిల్ల ఒక అదృష్టము. చిన్మయ మిషనే కానీ గీతా ప్రచార సమితి కానీ మా సుందర సత్సంగం కానీ ఏదైనా అందరూ ఆధ్యాత్మికత భావాలు పెంపొందించడానికి, మన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడానికి. ఎందుకంటే గత 3-4 దశాబ్దాలుగా 30-40 సంవత్సరాల్లో చాలా డిఫరెన్స్ అయిపోయింది. లైఫ్ స్టైల్ డిఫరెన్స్ అయిపోయి పాశ్చాత్య పోగలకు పోతున్నాము. ఉత్కృష్టమైన మన సనాతన ధర్మాన్ని పాటించడానికి ఇటువంటి స్వాముల వారి గారికి సన్మానము దుమ్మాల శ్రీకాంత్ గారి ద్వారా. అలాగే తొందరగా సహకరించండి. నారాయణ గారు, తోడం నారాయణ గారు, అందరికీ జనపాల శంకరయ్య గారు, చేపూరు విజయ్ గారు, పోతు రాములు గారు, మండల మల్లేశం గారు, వేముల శంకర్ గారు, మీరు దయచేసి తొందరగా రావాలి. అలాగే ముదాం ఎల్లవ గారు, ఈ ఇంటి యజమానురాలు ముదాం ఎల్లవ గారు. అమ్మ మాతాజీ వేముల శంకర్ గారు, అమ్మక 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 అమ్మ అమ్మ మాతాజీ ఎదురుగా అటు తిరుగు అటు తిరుగు. మనకు సహకరించినటువంటి ప్రసాద్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, అలాగే పూజారి, ఆలయ పూజారి.
చాలా చాలా ధన్యవాదాలు అందరికీ సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ఈ కార్యక్రమం విజయవంతం పాల్పంచుకున్నటువంటి సహకరించినటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మా చిన్న మిషన్ సిరిసిల్ల పక్షాన చాలా వినమ్రమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ యొక్క సహకారం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మేము ఎప్పటికీ మీ సేవలో మేము ఉంటామని భగవత్ సేవలో ఉంటాం. వారం రోజుల నుంచి మాట్లాడుతున్నాను కదా, ఇంతమంది మాట్లాడారు. ఏదైతే నేర్చుకున్నారో దాని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించమని మాట్లాడుతున్నాను. ఓం శ్రీ కృష్ణ